హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జపనీస్ యొక్క అంటే క్లీనింగ్ వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేవి సింపుల్ టిప్స్ అనేవి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాళ్ళు ఏం నమ్ముతారంటే శుభ్రత ఈజ్ ఈక్వల్ టు గౌరవం అని నమ్ముతారు. ఎక్కువగా కెమికల్స్ వాడరు, సిస్టమ్తో పనిచేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి 5S పద్ధతి అనమాట. అంటే ఫస్ట్ 5S పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్, అంటే అవసరం లేనివి పడేయటం, అంటే ఇంట్లో ఏవైతే అవసరం లేదో అవి పడేస్తూ ఉంటారు. సెకండ్ వచ్చేసి సెట్ ఇన్ ఆర్డర్, ప్రతి వస్తువుకి ఒక చోటు అనేది కంపల్సరీగా పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి షైన్, అంటే రోజు తుడవటం, రోజు కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ వచ్చేసి స్టాండర్డైజ్డ్, అంటే అలవాటుగా మార్చుకోవడం, ప్రతిదీ కూడా అలవాటుగా మార్చుకుంటారు, అంటే ప్రతిదీ హ్యాబిచువల్గా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లెయిన్, అంటే ప్రతిదీ కూడా ఒక డిస్ప్లెయిన్తో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి వాడితే ఒక్కసారి శుభ్రం చేయటం, అంటే వంట చేసిన వెంటనే స్టవ్ తుడవటం, స్నానం చేసిన వెంటనే బాత్రూమ్ వైప్ చేయటం, డర్ట్ని పేరుకుపోనివ్వరు, అంటే దుమ్ము ధూళి పేరుకుపోనివ్వకుండా చేస్తారు. ఇంటి గుమ్మం దగ్గర షూస్ని బయటే వదిలేస్తారు, ఇంట్లోకి ఇండోర్ స్లిప్పర్స్ని మాత్రమే యూస్ చేస్తారు. సో వాళ్ళు 80% అక్కడే దుమ్ము అనేది ఆగిపోతూ ఉంటుంది. తక్కువ సామాన్లు యూస్ చేస్తారు, ఎక్కువ ఫర్నిచర్ డెకరేషన్ అస్సలు ఉంచరు. వస్తువులు తక్కువ ఉంటే క్లీనింగ్ కూడా త్వరగా అవుతుంది కాబట్టి ఏదైనా వాడనేది ఉంటే ఇవ్వటం పడేయటం చేస్తారు. డ్రై క్లాత్స్ కంటే డ్యాంప్ మైక్రోఫైబర్ క్లాత్ ఎక్కువగా యూస్ చేస్తారు. ఫ్లోర్, టేబుల్, విండో అన్నీ కూడా జోకిన్తో తుడుస్తారు. రోజు డైలీ 10 minutes రీసెట్ టైం పెట్టుకుంటారు. రోజు రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు అందరూ కలిసి ఇల్లు సర్దుతారు, క్లటర్స్ లేకుండా చేస్తారు. ఇయర్లో 2 సార్లు డీప్ క్లీన్ చేస్తారు. డిసెంబర్ ఇయర్ ఎండింగ్ క్లీన్, స్ప్రింగ్ డీప్ క్లీన్, విండోస్, ఫ్యాన్స్, కార్నర్స్ అన్నీ డీటెయిల్డ్గా క్లీన్ చేస్తారు. వాళ్ళు యూస్ చేసే కొన్ని టిప్స్ ఏంటంటే రోజు కిటికీలు తెరిచి గాలి ఆడనివ్వటం, వాడిన వెంటనే స్వీజ్తో వాటర్ తీసేయడం, అంటే ఫంగస్ ఇవేమీ రాకుండా చేస్తారు. నెక్స్ట్ స్టోరేజ్ బాక్సెస్, ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ప్లస్ లేబుల్ ఈజ్ ఈక్వల్ టు వెతకాల్సిన అవసరం ఉండదు. అంటే ఏవైనా గ్రాసరీస్ ఇవేవైనా ఉంటే వాళ్ళు ఏంటంటే మీన్స్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ యూస్ చేస్తారు, అంటే బయటికి అందులో ఏమున్నాయో కనిపించే విధంగా యూస్ చేస్తారు అని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ బెల్ కొట్టగానే మనం ఇంటికి పరిగెడతాం, కానీ జపాన్లో పిల్లలు చీపుర్లు పట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ పనివారు ఉండరు. పిల్లలే క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ అన్నీ కూడా 20 minutes సైలెంట్గా క్లీన్ చేస్తారు. ఇంకొచ్చేసి అవసరం లేని వస్తువులని పడేయటం, బట్టలు వీళ్ళు నిలువుగా మడత పెడితే 20% స్థలం పెరుగుతుంది. సో మనం బట్టలు అన్నవి వెర్టికల్గా అనేవి ఫోల్డ్ చేసుకుంటే మనకి స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేయదు. 1 in 1 out రూల్, ఒకటి తీస్తే ఒకటి తీసేయటం, అంటే ఒకటి ఇంటికి తీసుకువస్తే ఒకటి వాళ్ళు ఇంట్లోంచి తీసేస్తారు. అది అంటే ఒక అవసరమైన వస్తువుని తీసుకొస్తే ఒక అనవసరం వస్తువుని తీసేస్తారు. వంట అయిపోగానే సింక్ని క్లీన్ చేయటం. సో ఇలా వీళ్ళు వాళ్ళకి డిసిప్లిన్ అనేది రోజు కూడా అలవాటు చేసుకుంటారు. అంటే రోజు చిన్న పని, వారాంతంలో పెద్ద పని కాదు అనమాట. సో ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.